సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? త్రిపుర 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 ఏమైంది? త్రిపుర త్రిపుర ఏమైంది? ఏమైంది చెప్పు. త్రిపుర ఏమైంది? అప్పుడు మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాపే. ఓకే మేడం. ఏం కాదు, రిలాక్స్ రిలాక్స్. నేను చూస్తాను. నవీన్ సార్ త్రిపురను జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్ ఓకే సార్. త్రిపుర రిలాక్స్. హలో అంబులెన్స్. నవీన్ నవీన్ సార్ ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు, ఓ 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను, భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా. నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం? సార్ కేసు అయితే వద్దు సార్, లేనిపోని న్యూసెన్స్. పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర నా మాట విను, నీకు తెలీదు. ఓకే, లేనిపోని ఓకే, విషయం. ఓకే, ఓకే. అమ్మా త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రాకపోవడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమన్నా జరిగిందా? ఉహుం. అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే. అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమాన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. చిట్టి చిట్టి మావయ్య, ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకం అమ్మా, సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే రే 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 రే. నమస్కారం అమ్మి, బాగుండవా? అది బాగున్నానండి. ఈయన రొయ్యల్ రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులు కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పురా. సినిమా తల్లి ఆశీర్వదించు. కాలు పట్టుకుంటాడు కానీ గుంజాలే. నువ్వు వేరే గబ్బురా ఎలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫర్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. సరే. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు, లోపలికి రండి. బారాబా, ఇసుకు బా. చిన్నప్పుడు బండి రాక్కునేటోడు, ఇప్పుడు బ్యాగ్ రాకుంటాడు. అమ్మో, గంగా? వామ్మో, వామ్మో. గంగా? చిట్టి బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర వెళ్ళి పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుట్ల గుబ్బ లెక్క చూచాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో మరి నమ్మరెగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓర్ డాడా,
ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదు. ముట్టాడు, ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా ఇచ్చే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా పోతాం పా. అయ్యమ్మి చూస్తాంది. అమ్మి యాడ రూము? కాదే ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. అమ్మమ్మమ్మమ్మ పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. ఏం తెలీదు, నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు. ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట పెట్టులో పాప ఎవరు మంచి బాదం పప్పులా ఉంది. నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప ఎవరు? త్రిపుర, మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది. నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ అయిందబ్బి. కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ మొత్తం అన్ని ఎక్కించి ఈయన హీరోగా చేద్దామని తీసుకొచ్చినా. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు మీ వాడు? సత్యానంద్ గారు. సత్యానందు, నిత్యానందు, ప్రణవానందు వీళ్ళందరికన్నా బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చినా. మచ్చరికి ఒక బిట్టు చేస్తాడు, చూస్తావా? చాలా పని అనిపించాలి. సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. యాడా తల్లా రా తల్లా, వచ్చాక మొత్తం తెయ్యమ్మా. ఆకలి తలంటించి బదులు తల్లా వచ్చి వేడి వేడి కూడు తెయ్యమ్మా. రా తల్లా, పుట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు. వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్రాహే, ఒక కీర్తిశాసుడు. రెడ్డి గారు మీరు మామూలు కొడుకుని కానలేదండి బాబు. ఈ ముష్టోని కన్నానా? ఏమి నటిస్తున్నారు? అడుక్కో, అది అడుక్కో. చూచండారా ఎంత జాలిగా అనుకున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము, పప్పు, షార్ ఏముద్దా, లే చికెన్, మటన్, ప్రాన్స్ ఏముద్దాడి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రా తల్లా, రామ్మా, రా రా రా, చెట్ల నడుస్తావే రా. ఏసమ్మా అమ్మా, ఆహా కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లా అంతే. ఏంది గబ్బుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడేసినావు. ఎవరు అనుకున్నావు? సంపి భారత్ ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేశాడు, చూస్తావా? ఇంకొక బిట్ట? అమ్మో ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరాబు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదరు, పని పడ్డాలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి తిరుపతికి ఇచ్చాను. చేపల కూర వండుతుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయొద్దు. తీ. త్రిపుర, ఏంటండి? నీకు గిఫ్ట్. పట్టీలు బాగున్నాయండి. అబ్బో ఇవి పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు మందుబాటులో. త్రిపుర, నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. ఇష్టం. చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే పెట్టాను. పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది, ఇది మీ సన్యాసి మామే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూస్తే
అప్పుడెప్పుడో ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. యప్పా! ఏం పోల్చారండి అసలు మామూలుగా లేడండి. వాడి కలరు వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్ప డైలాగులు రాసినోడు? వేణా కొంగట్. అబ్బబ్బా కాదండి బాబు, కోన వెంకట్ గారు. గంగా డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. ఓకే. మావయ్య, అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదేం చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు రాగి బిందులు ఇత్తల చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టీలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? హట్. మావయ్య సన్యాసి తీసుండాలేమ్మా, మరీ పట్టీలు కక్కుతి పడతాడా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లగా తీసుంటాది. బాబాయ్ తన అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. ఓయ్ డాడా పైన నీ అమ్మగారు సినిమా చూస్తాను. ఎమగోల కదరా, ఎమ్మిగోల. నువ్వు ఆడే రంబా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే కరెక్ట్. చూస్తాడదిరా. చేసినావా డాడా? Cheers. అరే సన్యాసి, ఆ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఆ. మన బాబుని పెట్టి తీయబోయే సినిమా ఆ. మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో యాడబట్టినా కమల్ బాబు అని అలా పెంచాడాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అలాగే. అవును, మన బాబుని పెట్టి సినిమా తీయనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటవి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట కానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినా మురుగుతాడు సింహ. చూడు ఆ, ఒకవైపే చూడు, అలాగే అన్ని వైపులు చూడకు రోయ్. సోన్నో. తట్టుకోలేడు డాడీ, అలాగే మాడిపోతావా మసి అయిపోతావా? అయ్య బాబోయ్, నా బంగారం రా. చెప్పు నా కొడక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు, ఫిక్స్ అయిపోతాం. అవును, సింహ 2 ఆ, తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు. ఏందబ్బి మందు కొట్టి ఊరికే కొడుకుంటావు? ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఆ, ఏమిట్రా డైనాసర్ కాన్ పోయినట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న, నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. ఆ. అరే వార్ సాంబా. అమ్మ రామచంద్ర. వినవా తిరిగే కాదు అరవను కూడా సర్పంచాడు మా వాడు. హిందీ. ఆ. దాబ్. గజ్జల సౌండ్ ఏటా? గజ్జల సౌండ్. గుడ్ల గొప్ప గడ్డది పనాయి అయిపోతాదిరా. యబ్బా, ఈ అమ్మి గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము. ఏ చిట్టి రెడ్డి గారు, మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి, దీని అంతు తేలుస్తా ఉండండి. బాగు ఇట్లాంటి బావాడు భలే వరకు వచ్చాడు. ఆహా. రేయ్, అరుంధతి సినిమాలో వాడు సోను సూదు. సోను సూద్ చూపిస్తాడే, అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు. అంతే ఉంటుంది పో. అమ్మ బొమ్మాలే. నాకాడు కదరా, దానికాడ చెయ్యి. ఇది పెట్టుకొని పో, దడుచుకొని సచ్చాది. ఇంక పో. అందాల బొమ్మ రావేమే, అమ్మ బొమ్మాలే, ఎంత బొమ్మాలే. ఏదే ఒక్కసారి ఇటు తిరుగు. తిరగవా? ఏ ఎందుకు తిరగవా? తిరగా. నువ్వు చంపి సమాధి చేస్తావా? రా రా. మా వాడు దాన్ని పిండి లేపుంటాడు. అంతే. గుడ్లుండాయి ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు. చెప్పారండి. అరుస్తాడు. ఏమిరా? ఏమైందిరా? ఏమైంది? బొమ్మాలి, నువ్వు దాన్ని మాట్లాడమేంద్రా? అది నీ కలిసి ఉంటుంది. దానికి ఈడు అరుస్తాడు. కూర్చో, దాని సంగతి నేను చూసి వచ్చా. ఏందిరా ఏందిరా నువ్వు కూర్చోరా, నేను చూసి వచ్చా దాని సంగతి. ఏయ్ గుడ్లగోబా, యాడుండవే? ఏయ్ గుడ్లగోబో, మా కోమల బాబుని ఏం చేసినావే? భయంతో వణికిపోయి సచ్చాడాడు. ఈ వల్లకు తిరుగు. తిరగమంటాడా? తిరగమంటాడా?
ఎన్నాడా నాయ్ నేను గుడ్లు గుబనా ముచ్చమోహన్ దాన్నా ఇప్పుడు చెప్తారు నీ పని దయ్యాలు భయపెడతాయనిన్నా గానీ ఎంతవరకు వెళ్ళలేదమ్మా. అయిపోయిందా కోటింగ్? వెళ్ళమంట అమ్మా. అమ్మో అరికాలతో తంత హీరో అవుతావరా హీరో మా డాడీకి చెప్తాను కాలుతో తంతాను అని. అయ్యి ఏమండి రెడ్డి గారు నడుమును పట్టుకొని వస్తున్నారంటే మొత్తానికి పనిలో పని కానిచ్చేసారనమాట. ఇప్పుడు నా పని అయిపోయిందిరా. మంది ఎక్కువైందిరా. అదానికి తూలుతా ఏం లేదు. మీ కళ మీద పడింది, కన్నీళ్లు పెట్టుకుంది. పాపం పోలేమని ఇడిసి పెట్టేసిన. రెడ్డి గారు క్షమించి వదిలేస్తారా మీరు? మా చిట్టి పట్టెలు కొట్టేసిన దాన్ని మీరు క్షమించేస్తారా? ఏదో పెద్ద మనిషి కదా అని మిమ్మల్ని పంపిస్తే దాన్ని ఒంగో పెట్టి నాలుగు కొట్టేసి వస్తారనుకున్నా. క్షమించడానికి ఎలా మనసు వచ్చిందండి మీకు? అసలు పరిస్థితి నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు కూర్చో. సరదా పడతాడుగా ఒకసారి పంపండి అనిపిస్తాడా? ఏం అనిపించేది? నాకు తెలుసురా నా చిట్టి బాధ. దాని అంతు తెలుసుకొస్తా. ఇదిగో బయట నుంచి దాని అరుపులు గాని దాని గొంతు గాని ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్లు వచ్చినా మీరు మాత్రం బయటికి రాకూడదు. ప్రామిస్. వచ్చావా నువ్వు యా సౌండ్ అన్నా చేసుకో. వచ్చాక పుల్లేద్దులే నొప్పులు తట్టుకోవడానికి. బెదరా బెస్ట్ ఆఫ్ లక్. డాడీ బాగా కొట్టింది. నన్ను మాత్రం ముందు పెట్టుకుంది అనుకున్నావా? ఏ ఎక్కడ్రాది? నేను ఇక్కడ ఉన్నారా? చిట్టి 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 ఉయ్యాలు మావయ్య. అబ్బా చిట్టి 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 బాగా ఉయ్యాలు పెన్నాలైందో. చిట్టి నీకు విషయం తెలుసా? నీ పట్టీలు కొట్టేసింది ఆ పని మనిషే. అదే ఇప్పుడు ఇక్కడ ఏదో నాటకం ఆడుతుంది తెలుసా? ఆ పట్టీలు కొట్టేసిందని ఈ రోజు దాని నరాలు తెప్పి నాట్యం ఆడించేంత వరకు నేను నిద్రపోను. ఇంకేంటి చిట్టి విశేషాలు? ఇలా ఉయ్యాలు ఎన్నాలైందో. ఉయ్యాల జంపాల ఇంకా చాలే. దెయ్యాల దెబ్బలు ఎక్కువైనాయి. నాకు బోరు కొట్టేసింది జనాలకి. పట్టెలు గిట్టెలు ఏం అవసరం లేదు నాకు. నువ్వే ఉంచుకో, తాకట్టు పెట్టుకో. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే నన్ను వదిలే. ఇంకొకటి పీకి వెళ్ళిపోతా. సౌండ్ ఆగిపోయిందిరా. చచ్చిపోండేమో. ఇంకా ఎంట్రీ ఇస్తాడు చూడు. దా దా వస్తాడు వస్తాడు. ఏమిరా మాట్లాడదా? బాగా సమ్మగుండదా? చెప్తా అంటే ఇరుగుండా. కలెక్టర్ గారు పట్టాలి సట తీసుకొని పోయినట్టు పోయిరావు. రెడ్డి గారు దానికి దెయ్యం పట్టిందని వెళ్ళామని చెప్పచ్చు కదండి. నీకు తెలియాలి కదా. సరే గాని ఇక ఈడుంటే మనం బతకం, చచ్చిపోతాం. అందుకని నుంచి పోతాం పాడి. ఏదిరా బతికుంటే బలసాగు తిని బతుకుతాములే. ఇక పోతాంపా. బాబాయ్ గారు ఎక్కడికి? అమ్మా నా పోయేటివారమ్మా. నీకు అది రాదుగా. మేము పోతానా మమ్మీ? అదేంటి వినాయక్ గారితో సినిమా అన్నారు? లేదమ్మా, రాత్రి మీ ఇంట్లో చూసిన సినిమా దెబ్బకు ఈ యాక్టింగ్ మర్చిపోయినాడు, నేను ప్రొడక్షన్ మర్చిపోయినా. ఇక పోతాం. కనీసం స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళండి. లేదమ్మా, ఈ ఇంట్లో ఉంటే 1, 2 ఉడక రావు. దారిలో చూసుకుంటాం. యాకొండ బొండ పట్టుకొని. చిట్టి నేను కూడా బయలుదేరుతున్నా. మామయ్య నువ్వు కూడానా? లేకపోతే ఇక్కడుండి చావమంటావా? అడ్డమైన కళలన్నీ కలడం కాదు, ముందు ఇంట్లో దెయ్యం ఉందనే కలగాను. ఇదిగో చిట్టి, ఈడుంటే నువ్వు సస్తావే. ఖచ్చితంగా ఈ ఇంటిని బ్రదరు కొట్టేసి ఉంటాడు. అందుకే ఈ ఇంట్లో దెయ్యం ఉంది. మనం శాండిల్వుడ్ లో ట్రై చేస్తున్నాం రెడ్డి గారు. డాడీ హాలీవుడ్ లో ట్రై చేద్దామా? ఇట్రాండి. ఇదేదో తేడా కొద్ది విషయం మొత్తం నువ్వు నన్ను అర్థం వాడు ఎక్స్ట్రాలు హీరో అవుతాడంట. కోమల్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇక్కడ. చిచి మీరు వాడి ఫ్యాన్ ఏంటి? మీరే హీరోలా ఉంటారు. నిజమేనమ్మా, కాలేజీలో వీడికి మామూలు ఫాలోయింగ్ కాదు. అమ్మాయిలందరూ వీడి చుట్టూ తిరిగేవారు, ఈషాతో సహా. కదరా? రేయ్ ఊరుకుంటావా? కాదు చెప్పండి. ఏం లేదు అక్కడ చెప్పడానికి. అవును, ఈషా కేసు ఏమైందన్నయ్య? తను చనిపోయింది. డెడ్ బాడీ దొరికిందా? మరి దొరికినప్పుడు చచ్చిపోయింది నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావా? సస్పెక్ట్ చేస్తున్నా. దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చా. నాతోనా? ఈషా గురించి అందరికంటే బాగా నీకే తెలుసు కదా. ఇద్దరి మధ్య ఏదైనా... ఈషా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదే. అది మర్డర్ అని మాకే కరెక్ట్గా తెలీదు. నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? ఎనీవే, ఈషా మర్డర్కు నీకు సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. నీకు ఈషాకి సంబంధం ఉందనేది అందరికీ తెలిసిందే కదా. ఎవరన్నారు? నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు.
ఉంది లేదు ఉంది లేదు ఉంది లేదు ఉంది లేదు 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 హే కూల్ 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 చూడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ దే ఫర్ యూ. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు. రేయ్, నా గురించి తెలిసి కూడా ఏంట్రా? తెలుసు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయిల విషయంలో నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈషాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకుండానే ఇన్నాళ్ళు కలిసి తిరిగారా? ఆ? తిరిగితే తను మిస్ అవడానికి చనిపోవడానికి నేనే కారణమా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్? తను మిస్ అయ్యే ముందు రోజు నీకు 100 సార్లు ఫోన్ చేసింది. అంత సీరియస్ మ్యాటర్ ఏంట్రా? తను మిస్ అయిన రోజు రాత్రి 7:40కి ఫోన్ చేసి 4 నిమిషాలు మాట్లాడావు, అవునా? మళ్ళీ 8:30కి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడావు. దీనికి నీ సమాధానం ఏంటి? తను నీకు పంపిన 132 టెక్స్ట్ మెసేజెస్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని పంపింది. దీనికి నీ సంజాయిషి ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? కలుద్దాం అనుకున్నాం, కలిసారా? కుదరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది, సుభాష్ ఉన్నాడు. కానీ వాడు ఇప్పుడు లేడు, సో ప్రూఫ్ లేదు. ఇది కేవలం అనుమానమే కాబట్టి, అందులోనూ నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇక్కడే కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నాను. నేరస్తులతో నేను ఎలా మాట్లాడుతానో నీకు బాగా తెలుసు. దీని వెనక ఎవ్వరున్నా వదలను. అది నువ్వని తెలిస్తే అస్సలు వదలను. ఈ చేతికి రాఖీ కట్టింది, ఎవరిని వదలను.